నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నగరిగల్లు మండలం గుల్లపల్లి గ్రామానికి చెందిన షేక్ దర్యావలి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేసి అనంతరం ఎంఐ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. గుల్లపల్లి అయిన షేక్ దర్యావలి నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. పోయిన 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాను. ఎన్నికల కమిషనర్ గారికి నేను అడిగేది ఏంటంటే, ఎన్నికలు సజావుగా ఏ గొడవలు ఏ అవాంతరాలు జరగకుండా సజావుగా బాగా ఎక్కడ కూడా గొడవలు చేయకుండా, ఏది అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏదైనా కానీ గొడవలు జరగకుండా పోలింగ్ బూతులు కాడ ఒక్కొక్క కానిస్టేబుల్ని పెట్టకుండా స్క్వాడ్ దింపేసేసి ఎన్నికలు సజావుగా జరపవలసిందిగా అనేది నేను కోరుతున్నాను. ఇండిపెండెంట్గా షేక్ దర్యావలి గుల్లపల్లి గ్రామం ఎన్నికల కమిషనర్ గారికి. మీరు ఎన్ని పర్యాల నుంచి పోటీ చేస్తున్నారండి? మేము ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా పోయిన 5 ఏళ్ళు అంతకుముందు 5 ఏళ్ళుగా పోటీ చేస్తున్నాము. గొడవలు మామూలుగా ఉండలేదు, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ. అట్లాగా లేకుండా ఎన్నికల కమిషనర్ గారికి నేను చెప్పేది ఏంటంటే విన్నపం, ఎన్నికలు సజావుగా పోలింగ్ బూతులు కాడ గొడవలు అవాంతరాలు జరగకుండా సజావుగా జరిగేటట్టుగా చేయవలసింది కానీ కోరుకుంటున్నాను. మీరు లాస్ట్ టైం పోటీ చేశారు కదా, ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి? మాకు 5,000 ఓటింగ్ వచ్చేసింది. లాస్ట్ టైం 5,000 ఓటింగ్ వచ్చేసింది. దాని గురించి అభ్యంతరం ఏం లేదు. ఎన్నికలు మాత్రం గొడవలు లేకుండా అవాంతరాలు లేకుండా కొంచెం ఎండ కూడా ఉంటుంది, నీళ్లు వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టుగా. ఈమే ఫ్యాట్లు కూడా కొన్ని చోట్ల పోయిన సంవత్సరం పని చేయలేదు. ఈమే ఫ్యాట్లు కూడా మొరాయించాయి. అవి కూడా చూసి జాగ్రత్తగా ఎటు ఫోన్ చేసినా కానీ కూడా రిటర్నింగ్ అధికారి గారు వాళ్ళు అసలు ఊరు పట్టించుకోలేదు, వదిలేసేసారు నామకే వాస్తని. అట్లా లేకుండా ఎన్నికల అధికారి గారికి కమిషనర్ గారికి నేను కోరేది ఏంటంటే, ఈసీకి జాగ్రత్తగా ఎన్నికల పటిష్ట బందోబస్తుగా జాగ్రత్తగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా ఇండిపెండెంట్ అభ్యర్థి. ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా, మీరు ఇండిపెండెంట్గానే 2 పర్యాల నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు మనకి టికెట్ ఇవ్వమనమని 2 మాటలు కోరాము, టికెట్ కలిసాము. టికెట్ కోరితే ఇక్కడ వాళ్ళకే మన వాళ్ళకే లేదమ్మా, మీకు ఇట్లా కాదు ఈసారి అని ఇట్లాగా ఎనిక్కేసుకుంటూ వస్తున్నారు. సరే చూద్దాం, మనం వేద్దాం అని చెప్పేసి ఇండిపెండెంట్గానే పోటీ చేసుకుంటూ వస్తున్నాం. దేవుడి దయ ఉంటే ముందు వచ్చే 5 ఏళ్ళలో టికెట్ ఇస్తే పోటీ చేస్తాం.